వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. పత్రికా రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన రామోజీరావు గారు ఈరోజు మన నుండి దూరం అయిపోయారు. ప్రస్తుతం అసలు రామోజీరావు గారు ఏ విధంగా ఆయన ప్రస్థానం మొదలైంది, సో ఇంత పెద్ద సామ్రాజ్యం ఎలా స్థాపించారు, మీడియా రంగాన్ని శాసించారు, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆమెతో పాటు వాడికి మరిన్ని విషయాలు తీసుకున్నాను. నమస్తే. జీరో నుంచి అతిపెద్ద సామ్రాజ్యం ఆయన సృష్టించారు. అంటే మీడియా రంగంలోనే కొత్త వరవడి సృష్టించారు. ఏంటి మేడం అసలు రామోజీరావు గారు కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించడం వెనక, అంటే మొత్తం వరల్డ్లోనే అతిపెద్ద ఫిలిం సిటీ కూడా నిర్మించడం చూస్తున్నా, ఆయన ప్రస్తావన చూస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పుట్టింది కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలో పుట్టారు, అక్కడే చదువుకున్నారు. ఆ తర్వాత పెళ్ళి తర్వాత ఢిల్లీలో జాబ్ చేశారు. అది పెద్దగా ఏ జాబ్ అనేది ఐ థింక్ అడ్వర్టైజ్మెంట్స్ జాబ్ అనుకుంటా. అది చేసిన తర్వాత వచ్చేసి మొదటగా చిట్ ఫండ్స్ స్టార్ట్ చేశారు. అయితే ఆయన మొదట్లో కమ్యూనిస్ట్ పార్టీతోటి ఆయన అసోసియేట్ అయి ఉన్నారు. అలాగే ప్రజానాట్య మండలితో కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ రెండు విషయాల్లో ఆయన ఏ రోజు కమ్యూనిస్ట్ పార్టీని అంతగా విమర్శించింది లేదు. ఆ సౌహార్ద్రతని ఆయన ప్రకటిస్తూనే ఉండేవాళ్ళు. అయితే చాలామందికి ఇప్పటి వాళ్ళకి ఆ సంగతి తెలియదు. కానీ ఏది ఏమైనా అక్కడ అలా మొదలైంది ఆయనకి ప్రపంచాన్ని చూసే దృష్టి. దానివల్ల సహజంగా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళకి శాస్త్రీయ దృష్టి ఉంటుంది. వాళ్ళు బిజినెస్ చేసినా బాగా చేస్తారు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా ఉన్నారు, ఆయన ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్స్ యూనియన్లో ఉండేవాళ్ళు. అట్లా చాలామందిని చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్. సరే, ఎనీవే ఆయన చిట్ ఫండ్స్ దీంట్లోకి వచ్చి చిట్ ఫండ్స్ నుంచి నెమ్మదిగా పత్రికా రంగం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చి చివరిలో ఇక ఆయన ఇది నా ఆఖరి డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్లు రామోజీ ఫిల్మ్ సిటీ. దానిలో అవకతవకలు ఉన్నాయని చెప్తారు, ల్యాండ్ గ్రాబింగ్ అంటారు. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని దాని గురించి అవాకులు చవాకులు పేలినా, ఇప్పుడు ఆయన అన్నాడు కేసీఆర్, నేను 1000 నాగలతో దున్నిస్తాను అని. దున్నించకపోగా వెళ్ళి మొదటగా బహుశా అధికారంలోకి వచ్చాక ఆయన్నే కలిసినట్టు గుర్తు నాకు. అట్లా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక మార్పు వస్తుంది అంటే ఆ మార్పుని ఒడిసిపట్టి ఒక పురోగమ దిశగా మార్చటంలో రాజకీయాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, కళారంగంలో కావచ్చు, ఎక్కడైనా సరే పత్రికా రంగం ఆ వస్తున్న మార్పుని ఒడిసి పట్టడంలో ఇంకొకరు లేరు, ఆయనకి ఎవరో సాటి లేరు అంటే అది మనం అతిశయోక్తి కాదు. మీరు ఏ రంగం అన్నా చెప్పండి, ఆయన ఏ రంగాల్లో అయితే ఉన్నారో ఆ రంగాల్లో ఇప్పుడు ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు వచ్చినాయి, మూతపడిపోయినాయి, ఎంతో నష్టమైపోయింది. ఆఖరికి వెస్ట్ బెంగాల్లో శారదా చిట్ ఫండ్స్ అని ఆ కుంభకోణం ఇంతవరకు తేల్చలేకపోయారు అక్కడ. ఇక్కడ కూడా ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు పెట్టడం, ప్రజలను దోచుకోవటం, మూసేయడం చూసాం మనం. కానీ ఈ చిట్ ఫండ్ కంపెనీ ఈ రోజుకి ఏం చెప్తారంటే, వాళ్ళు పాట పాడుకున్న వాళ్ళు గ్యారంటీస్ పెట్టాలి, 3 గ్యారంటీలు పెట్టాలి. ఆ 3 గ్యారంటీ పెట్టేవాళ్ళు చాలా గ్యారంటెడ్గా ఉండాలి. అంటే వాళ్ళు ఏమాత్రం వాళ్ళే ఎవరన్నా కానివ్వండి, రికమెండేషన్స్ ఇట్లాంటివి ఏవీ లేకోకుండా, వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఒక కస్టమర్ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నాం, ఇంకొంతమంది కస్టమర్లకి ఆ డబ్బుల్ని చీటీపాట రూపంలో వాళ్ళకి ఇచ్చాము అనుకుందాం. అంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మనం ఒకరికి పాట పాడి ఇచ్చినప్పుడు ఒకవేళ అతను మిస్ అయితే కూడా మనది బాధ్యత, మిగతా అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత. ఒకరు మన దగ్గర నుంచి తప్పించుకుని పోవచ్చు, కానీ అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మనది అనే దృక్పథంతో ఆ రోజు నుంచి ఈ రోజుకి నడిపించారు. ఒక రకంగా ఆ సామ్రాజ్యం మట్టుకు 4 రాష్ట్రాల్లో, భారతదేశంలో ఇంకే చిట్ ఫండ్ కంపెనీ అలా లేదు. ఇప్పుడు ఏది దేనిలో చేసినా అలాగే ఉంది. ఇప్పుడు పచ్చళ్ళ వ్యాపారం కావచ్చు, అంటే ఆయన మొదట పచ్చళ్ళ వ్యాపారం అంటారు, సైకిల్ మీద తిరిగి పచ్చళ్ళు అమ్మారని చెప్పి దాదాపు సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా వినిపిస్తుంటుంది అన్నమాట. అది నిజమేనా అసలు? సైకిల్ మీద పచ్చళ్ళు అమ్మారు అనేది
ఏమోనండి, నాకు తెలిసిన క్రమం అయితే చిట్ ఫండ్ కంపెనీ, తర్వాత ప్రియా పచ్చళ్ళు, తర్వాత ఈనాడు పేపరు, ఇలా అనుకున్నాను. కానీ ప్రజల్లో ఒకటి ఇది ఒకటి ఉంది, కేవలం ఆయన మొదట ఒక సైకిల్ మీద పచ్చళ్ళు చేస్తే అమ్ముకొని తప్పేంటండి? కాదు 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 చేస్తే తప్పులేదు, కష్టపడ్డాడు, పైకి వచ్చారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనం ఒక క్లారిఫికేషన్. ఆయన అయితే పచ్చళ్ళ వ్యాపారం చేసింది వాస్తవం. ఆయనే అమ్మారా లేకపోతే అమ్మిచ్చారా ఏం చేశారా అన్నదానికంటే కూడా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఒకప్పుడు ఇంటికి పేపర్ వచ్చేది కాదు ఎవరికైనా సరే, మనం వెళ్ళి పేపర్ కొనుక్కొచ్చుకునేవాళ్ళం. అప్పుడు సర్క్యులేషన్స్ కూడా అంతంత మాత్రంగా ఉండేవి. ఈనాడు పేపర్ వచ్చిన తర్వాతనే కొన్ని ఊర్లకి పోస్ట్లో వెళ్ళాయి పేపర్లు. ఓకే మేడం. ఏ రోజు పేపర్ ఆ రోజు చదివేవాళ్ళు కాదు, 2 రోజుల తర్వాత చదివిన ఊర్లు కూడా ఉండేవి కొన్ని ఊర్లు. అలాంటిది ఈయన సర్క్యులేషన్ వ్యవస్థ ద్వారా, ఏజెన్సీల ద్వారా పొద్దున్నే పేపర్ రావటం, పైగా ఈయన పేపరు ఎట్లా అభివృద్ధి చేసుకుంటా వచ్చారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ ఏమనాలి దాన్ని, ఒక వ్యాక్యూమ్ వచ్చింది, పొలిటికల్ వ్యాక్యూమ్ వచ్చింది. ఏది, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చే ముందు. అయితే ఆ టైంలో ఎన్టీఆర్ని పైకి తీసుకొచ్చింది, రాజకీయంగా ఆయనకి ఒక రకంగా అండాదండాగా ఉన్నది రామోజీరావు గారే. ఆ తరువాత అదైపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టారు, ఎవరు, నాదెళ్ల భాస్కర్. అప్పుడు ఆ ఉద్యమంలో కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అని పేరు పెట్టి ఆ ఉద్యమాన్ని కూడా, ఆ ఉద్యమం పురుడు పోసుకోవడానికి, ఉవ్వెత్తున లేగబోటానికి, అలాగే మళ్ళీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఆయన కృషి మామూలు కృషి కాదు. అదైపోయింది. ఆ తర్వాత ఇట్లా మద్యపాన నిషేధం గురించి కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా తప్పులుగా చూపించే విషయంలో ఎక్కడ స్పెక్యులేషన్ అనేది ఉండదు, ఊహించి వార్తలు రాయటం అనేది ఈనాడులో ఉండదు. అందుకే చాలా తక్కువ పరువు నష్టం కేసులు, మీడియాలో పరువు నష్టం కేసులు అసలు లేవు అని, కానీ ఒకవేళ ఉంటే ఒకటి అరా ఉన్నది ఈనాడుకే, మిగతా వాటన్నిటికీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవాళ వాచాలత్వం ఎక్కువైపోయింది, లేనిది ఉన్నట్టుగా రాయటము, ఉన్నదాన్ని రాయకుండా ఉండటము అనేది వాళ్ళ ఒక స్ట్రాటజీ లాగా ఉంది పత్రికలకి. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ పత్రికని అలా నడపటం, అదే కత్తి కన్నా కలం చాలా పవర్ఫుల్, గన్ను కన్నా అదే కదా. అది దాంట్లో మటుకు రామోజీరావు గారి పాత్ర అత్యంత కీలకం. అసలు ఆయన ఒక నూతన వరవడికి, అలాగే జర్నలిజం స్కూల్ పెట్టింది కూడా ఆయనే ఫస్ట్. విలువలతో ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేశారు. అది అయిపోయిన తర్వాత మరి దూరదర్శన్ ఒక్కటే ఉన్న రోజుల నుంచి ఆయన టీవీ, ఈటీవీ మీ టీవీ అని స్టార్ట్ చేయటం. మా జనరేషన్ అయితే అదే స్టార్ట్, మీ జనరేషన్ అదే స్టార్ట్. ఈ రెండింటికి మధ్యలో సినిమా రంగంలోకి రావటం, మంచి అద్భుతమైన సినిమాలు, 90 సినిమాలు. ఆ సినిమాలు కూడా 90 సినిమాలు కూడా ఎలాంటి సినిమాలు అంటే, సమాజంలో ఉన్న ఇప్పుడున్న సమస్యని తీసుకుని చేయడం వెనక ఆయన అందివేసిన చెయ్యి. ఇప్పుడు మౌన పోరాటం సినిమా ఉంది, ఆ తీసుకున్న కథాంశం మామూలు కథాంశం కాదు. అట్లా మనం ఏ సినిమాకి ఆ సినిమా విలక్షణంగా ఉంది. ఇప్పుడు కళాంజలి బట్టల షాపు, అలాగే బాగా మన హెరిటేజ్ కలెక్షన్ తోటి ఆ షాప్లో చాలా అమ్ముతారు, అది కూడా చాలా ప్రాచుర్యం. ఇప్పుడు వేరే కంట్రీ నుంచి ఎవరన్నా వస్తే, మీరు షాపింగ్ ఎక్కడ చేయాలి అనుకుంటున్నారు, ఏదన్నా మన భారతదేశం కల్చర్కి, సివిలైజేషన్కి సంబంధించి ఏమైనా కొనుక్కోవాలి అంటే కళాంజలియే ప్రిఫర్ చేస్తారు. బట్టలు కూడా అలాగే ఉంటాయి. మరి ఇక ఆ తరువాత ఇప్పుడు మనం అనుకున్నట్లు ఈటీవీ మీ టీవీ వచ్చింది. దాని నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, ఇవాళ సమాచార విప్లవమే వచ్చింది. ఆ విప్లవాన్ని కూడా ఆయన ఎంత సాంప్రదాయవాదిగా ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర సృజనాత్మకత ఉండదు. ఏవేవో చాలామంది మాట్లాడతారు, కానీ అవన్నీ ఒట్టి మాటలు, కావాలని మాట్లాడే మాటలు అవన్నీ.